నమస్కారం. కదంబ మాలిక ఛానల్‌కి స్వాగతం. దయచేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. కింద ఉన్న డిస్క్రిప్షన్‌లో మా ఇతర వీడియో లింకులు కూడా ఇచ్చున్నాము. మీరు వాటిని కూడా ఒకసారి చూసి మీకు నచ్చితే కనుక మీ గ్రూప్స్‌లో ఫార్వర్డ్ చేసి మాకు సపోర్ట్ అందించండి. థ్యాంక్ యూ. మనం 'హరివిల్లు' అనే కథ చెప్పుకుంటున్నాం కదా! దానిలో నెక్స్ట్ పార్ట్. చాలాసేపు మాట్లాడుకుంటూనే ఉండిపోయారు వాళ్ళందరూ కబుర్లలో. "ఏయ్ చందు, ఈరోజు నా దగ్గరికి వచ్చి పడుకో" అని చెప్పింది వత్సల. "ఏం పాపం ఒంటరిగా పడుకోలేకపోతున్నావా?" అంది చందన. "ఛీ రావే" అంది. "సరే పడుకో, కాసేపు ఆగి వస్తాన్లే" అంది చందన. వత్సల గదిలోకొచ్చి పడుకుంది. కానీ మోహన్‌కి, డేవిడ్‌కి తన రూమ్ ఇచ్చిన భరత్ వత్సల గదిలోకొచ్చి "ఏయ్! నువ్వు అమ్మ దగ్గరెళ్ళి పడుకోవే" అని చెప్పి ఆమె వెళ్ళగానే తన రగ్గు కప్పుకొని అక్కడ పడుకున్నాడు. అప్పటికే నిద్ర ముంచుకొచ్చిన వత్సల తను చందుని రమ్మన్నానన్న విషయం మర్చిపోయి తల్లి గదిలోకి వెళ్ళిపోయింది. ఏసీ ఫుల్లో పెట్టి రగ్గు చెవల వరకు కప్పుకొని పడుకుని ఉన్నాడు భరత్. ఒక అరగంట అయింది. టైం 11:30 దాటింది. అందరూ పడుకున్నారు. భరత్ పక్క మారటంతో కాస్త నిద్ర పట్టక అటూ ఇటూ కదులుతూనే ఉన్నాడు. చాలా లేట్ అవుతోంది. అయినా కూడా అతనికి నిద్ర పట్టలేదు. కొంచెం సేపు ఆగాక తెల్లటి నైటీతో, తల్లో మల్లెపూలతో గుమగుమలాడుతూ ఆ గదిలోకి వచ్చింది చందన. తలుపేసి "హేయ్ వచ్చు డార్లింగ్, నన్ను రమ్మనమని నువ్వు ముసుగు తన్ని పడుకున్నావా" అని అంది చందన. భరత్ ఉలికిపడ్డాడు. "ఏయ్ వత్సల, ఏంటే తోడు రమ్మనమన్నావు? డేవిడ్ అనుకొని రాత్రి నన్నేం చెయ్యవు కదా? ఏంటే అంత మొద్దు నిద్ర? ఇంత రగ్గు నువ్వే కప్పేసుకున్నావేంటి? నాకేది" అని యువతల అంచులాగి ఆ రగ్గులోకి దూరి పడుకుంది చందన. "ఏ వత్సల, బెడ్ ల్యాంప్ వెయ్యి. నాకు చిన్న ల్యాంప్ అన్నా లేకపోతే చాలా భయంగా అనిపిస్తుంది. అయినా ఏసీ ఏంటే అంత పెట్టావు? ఈ రూమ్ సిమ్లానో కాశ్మీరో అనుకుంటూ కలలు కంటున్నావా ఏంటి? తగ్గించి పడుకోవే తల్లి, నీకు పుణ్యం ఉంటుంది" అంది. "ఏ మొద్దు, అంత నిద్ర ఏంటే అంత మొద్దు నిద్రపోతున్నావు? రేపు నీతో వేగే ఆ మొగుడెవడో కానీ చాలా బాధపడతాడే బాబు, తల బాదుకుంటాడు" అంది. వత్సల ఏం మాట్లాడలేదు. "ఏ వత్సు, ఏంటే మాట్లాడవు" అని "ఇటువైపు తిరుగు" అంది నడుం చుట్టూ చేయి వేసి. "వత్సల, దూది పింజంలో ఉండేదానివి ఇంత గట్టిగా ఉన్నావేంటే" అంది. చందనకి వెంటనే డౌట్ వచ్చి గబాల్న ఉలిక్కిపడి లేచి కూర్చుంది. "ఎవరు?" అంది. భరత్ నవ్వాడు. తన చేయి పట్టుకొని లాగి "నీ బాస్" అన్నాడు. మీ మీ మీరా వత్సల అని లేవబోయింది. "ఏయ్ ఏంటంత కంగారు" అన్నాడు. సారీ సార్" వత్సల అని అనుకుని లేవబోయింది. రగ్గు రాక మళ్ళీ అక్కడే కూలబడింది. కాళ్ళకి పట్టేసుకున్న రగ్గుని చిరాగ్గా చూస్తూ కూర్చుండింది చందన. "చందు, నేను నిన్నొక మాట అడగనా" అన్నాడు భరత్. చందన భయంతో బెదిరిపోయింది అప్పటికే. "సారీ సార్, వత్సల రమ్మంది. మీరు ఈ గదిలో ఉంటారని అని అనుకోలేదు. తెలియక వచ్చాను" అంది. "ఓకే, దాని గురించి వదిలేయ్. నేను ఒక మాట నిన్ను అడగనా" అన్నాడు. "అడగండి సార్" అంది. "నేను అంత శాడిస్టునా?" "ఛీ, ఎవరా మాట అన్నారు సార్" అంది. "అందరూ నన్ను చూసి భయపడతారు కదా, అందుకని అడుగుతున్నాను" అన్నాడు. "లేదు సార్, మీరు శాడిస్ట్ కాదు, చాలా మంచి మనిషి. మిమ్మల్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. అర్థం చేసుకున్నాక అసలు ఎవ్వరు మిమ్మల్ని వదిలిపెట్టరు" అంది. నవ్వి "థ్యాంక్ యూ మై స్వీట్ డెవిల్" అన్నాడు. చిన్నగా నవ్వి లేవబోయింది చందన. ఏసీ తగ్గించి బెడ్ ల్యాంప్ వేశాడు. రగ్గు తీసి "సార్, వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ సారీ" అని అంది. "థ్యాంక్ యూ స్వీట్ డెవిల్" అన్నాడు. నవ్వి దిగపోయిన చందన "నిన్నొక మాట అడగనా" అన్నాడు. "చెప్పండి సార్" అంది. "లైఫ్లో ఎప్పుడన్నా నాకు జ్యోతిని చూపిస్తావా" అన్నాడు. ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది చందన. "అదేంటి సార్, జ్యోతిని ఎందుకు" అని అన్నది చందన భరత్నే చూస్తూ. "ఇందాక నువ్వు జ్యోతి చూపిన
చూసిన చూపులో అర్థం చెప్పావు. దానిలో లాస్ట్ పదాలు చాలా నాకు నచ్చాయి. చితి మీద చేరాక క్షణంలో కాలి బూడిదైపోయే ఈ మాంసపు ముద్ద కోసమా నువ్వు ఇంత దిగజారింది అని. రియల్లీ చందు, ఒక మగవాడు ఇంత లోతుగా ఆలోచించలేడు. చందు, జ్యోతి లాంటి అమృతమూర్తిని నాకు నిజంగా చూడాలని ఉంది. మట్టిలో ఆడి వచ్చిన చంటి బిడ్డను 4 బాది పంపు కింద నిలబెట్టి 4 చెంబుల నీళ్లు పోసి మళ్ళీ మంచి బట్టలు వేసే తల్లిలా అనిపించింది. తన భర్త అంత నీచపు పనికి పూనుకున్న 4 రోజులు వెడంగా ఉంది. కానీ ఆ తర్వాత మళ్ళీ ఉండలేకపోయింది. ఆమె అతన్ని మళ్ళీ తనలో చేర్చుకుంది. పిచ్చి తల్లి. అలా నమ్మిన వాళ్ళు ఎంతమంది మోసం చేస్తారో, ఎంతమంది ఇలా బాధ పెడుతూ ఉంటారో, ఎంతమంది ఆడవాళ్ళు బాధపడుతూ ఉంటారో అన్నాడు. జ్యోతితో పాటు 2 చేతులు ఎత్తి నమస్కరించవలసిన ఇంకో స్త్రీ మూర్తి రాధ. నిజంగా రాధ తన మనసుకు కానీ వయసుకు కానీ ఒక్క సెకండ్ బానిస అయి ఉంటే జ్యోతి లైఫ్ ఏమిటయ్యేది, చీకటైపోయేది అని చందుని చూశాడు. రెప్ప వాల్చకుండా తననే చూస్తూ ఉన్న చందుని చూసి, ఏయ్ ఏంటలా ఫ్రీజ్ అయిపోయినావు అన్నాడు తలంచుకొని నవ్వి. తప్పకుండా చూపిస్తాను సార్ అంది. గుడ్ నైట్ సార్ అండ్ సారీ వన్స్ అగైన్ అని దిగబోతుంటే చేయి పట్టుకొని, ఏ చందన, ఈ స్టోరీ అంతా రేపు మీ కోతి గ్యాంగ్కి లైవ్ టెలికాస్ట్ ఇవ్వకు అన్నాడు. తలంచుకొని నవ్వింది. అలాగే అన్నట్లు తలూపింది. ఏయ్ వత్సల, డేవిడ్ని ఏం చేసేదో తెలియదు కానీ నువ్వు నన్నేం చేయకుండా వదిలేసినందుకు చాలా థ్యాంక్స్ అన్నాడు కన్ను కొట్టి. ముఖం ఎర్రబడిపోయింది చందనకి సిగ్గుతో. భరత్ నవ్వి, మై స్వీట్ డెవిల్ గుడ్ నైట్ అన్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది నవ్వుకుంటూ. భరత్ నవ్వుకున్నాడు ఆనందంతో. చందన, దుప్పట్లో దూరమయ్యావు, ఎంత కష్టమో తెలుసా ఇడియట్ అని నవ్వుకుంటూ పడుకున్నాడు. చందు తన గదిలోకి వచ్చింది. భరత్ అనుకున్నాడు, చందు, నాకు ఇలాంటి ఫీలింగ్స్ కలగడం నిన్ను చూశాకనే మొదలైంది. ఏయ్ దీన్ని ప్రేమంటారా? అయితే నిన్ను ఎవరికి ఇవ్వను చందు అని తనలో తనే నవ్వుకుంటూ పడుకున్నాడు భరత్. చందనికి కూడా ఆనందంగా ఉంది. బావా, నీకు నేను నచ్చానా? చాలా థ్యాంక్స్. నాకు కూడా నువ్వు నచ్చావు. ఈ గుండెలో ఎప్పుడు నువ్వే ఉంటావు. అది నీకు తెలిసే రోజంటూ ఒకటి వస్తుంది. అది తప్పకుండా తెలియచేస్తాను అని అనుకుంది చందన. అలా ఇద్దరు ఎవరి తలంపుల్లో వాళ్ళు ఆనందంగా పడుకున్నారు. మర్నాడు అందరూ మామూలైపోయారు. ఎవరి రొటీన్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. భరత్ రెడీ అయినాడు. చందు, ఫైల్స్ రెడీనా అన్నాడు. ఎస్ సార్ అంది. అమ్మ వెళ్ళొస్తా అని కారు వైపు వెళ్తుంటే చందు, దీపిక కూడా వెనకాల పరిగెత్తారు. ఆఫీస్కి రాగానే చందన, జగదీష్ గారి ఫైలు బ్యాగ్లో ఉంది, తీసుకొని రా అన్నాడు. ఎస్ సార్ అని తీసుకొచ్చింది. ఆంజనేయులు గారు రండి ఒకసారి అని టెలిఫోన్లో చెప్పాడు. ఆయన వచ్చారు. కంప్యూటర్లో వర్క్ చేస్తూ చూస్తోంది చందన. ఇవన్నీ గమనిస్తోంది. నీలో 25 లక్షలున్నాయి, FDR వేసి తీసుకురండి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేయండి, ఫైల్స్ జాగ్రత్త అని సంతకాలు చేసి ఇచ్చాడు. ఈ లోపల ఫోన్ వచ్చింది భరత్కి. అవునా, నేను ఒక్క 10 మినిట్స్లో మీ దగ్గర ఉంటాను సార్ అని ఫోన్ తీసుకొని, చందు దా నాతో అని పరుగు తీశాడు బయటికి. చందన కూడా హడావుడిగా తన బ్యాగ్ వేసుకొని పరిగెత్తింది. ఆమెకేం అర్థం అవలేదు. అయినా కూడా భరత్ని ఫాలో అవుతూ అతని వెనకాలే పరిగెత్తింది. డ్రైవరు పరిగెత్తుకొచ్చాడు కారు దగ్గరికి. తాళాలు నాకివ్వు అన్నాడు. అతను వినయంగా తాళాలు తీసి ఇచ్చాడు. కారు డ్రైవింగ్ సీట్లో తనే కూర్చుని కార్ స్టార్ట్ చేశాడు. చందన కూడా అవతల వైపు నుంచి వచ్చి కారు ఎక్కి కూర్చుంది. స్పీడ్గా వెళ్తోంది కారు. బయటికి ఎక్కడికి అని అడగడానికి ఆమెకి ధైర్యం చాలేదు. ఏమైంది ఇతడికి? ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? ఎవరి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అని అడగాలన్నా కూడా భయం వేసింది చందనకి. మౌనంగా కూర్చుంది. అది కొంచెం ఓల్డ్ హౌస్, 2 అంతస్తులది ఇండిపెండెంట్ హౌస్. భరత్ దిగాడు. అతని వెంట చందన కూడా దిగి లోపలికి వెళ్ళింది. ఆ ఇంట్లోకి వెళ్ళాక బెల్లు కొట్టారు. ఒక చిన్న అమ్మాయి వచ్చి తలుపు తీసి రండి బాబు అంది. వెనకాల చందనని చూస్తూ ఎవరా కొత్త అమ్మాయి అన్నట్లు చూస్తోంది ఆ అమ్మాయి. అంకుల్ ఎక్కడున్నారు అని అన్నాడు. గదిలో ఉన్నారండి, మీరు వస్తే పంపమన్నారు అంది.
వెళ్ళండి సార్ అంది. ఇద్దరు లోపలికి వెళ్లారు. సుమారు ఒక 70 ఏళ్ల ముసలాయన భరత్ని చూసి, రారా భరత్, ఎలా ఉన్నావు అని వెనకే బంగారు బొమ్మలాగా మెరిసిపోతున్న చందనని చూసి, ఈ అమ్మాయి అని అన్నారు ప్రశ్నార్థకంగా. భరత్ నవ్వి, ఈ అమ్మాయి నా సెక్రటరీ, పేరు చందన అన్నాడు. ఓ అన్నారు. చందన ఆయన్ని చూసి కాళ్ళకి నమస్కారం చేసి, నమస్తే అంకుల్ అంది. వెరీ గుడ్. ఈ రోజుల్లో కూడా పెద్దవాళ్ళు కనిపిస్తే కాళ్ళకి నమస్కరించే అమ్మాయిలున్నారా? రామ్మా కూర్చో అన్నారు ఆయన. ఏంటి అంకుల్ రమ్మన్నారు? మీ ఆరోగ్యం ఎలా ఉంది అన్నాడు. బానే ఉందిరా, నీ కొడుకుతో ఆడుకునే వరకు ఐఎమ్ ఓకే అన్నారు. నవ్వాడు భరత్. భరత్, నువ్వు నాకు అప్పచెప్పిన పని కొంతమేర అయ్యింది. అయితే దీనిలో ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్ రెండూ ఉన్నాయి అని ఆగారాయన. పర్వాలేదు చెప్పచ్చు అన్నాడు భరత్ చందనని చూసి. రామనాథం అంకుల్కి తెలిసిన వాళ్ళ అమ్మాయే, మీరు ఎలాంటి అనుమానాలు పెట్టుకోక్కర్లేదు, చెప్పచ్చు అన్నాడు. ఏంటి రామనాథన్ తాలూకా అని ఆయన ఒకసారి చందనని పైనుంచి కింద వరకు చూసి ఓకే అని అన్నారు. అవునమ్మాయి, నిన్నొక మాట అడగనా అన్నారు. అడగండి అంకుల్ అంది చందన. మీ హిట్లర్ బాస్తో ఎలా వేగుతున్నావు? కోపం ఎక్కువే ఈ భరత్కి అన్నాడు ఆయన. చందన నవ్వి భరత్ని చూసి, నాకు అలాంటి ఫీలింగ్ ఎప్పుడూ రాలేదంకుల్. తప్పు చేస్తేనే మా బాస్ హిట్లర్, లేకపోతే చాలా మంచి మిత్రుడు అంది. ఓ వెరీ నైస్ భరత్, నీ సెక్రటరీ కూడా నీలాగే మంచి తెలివిగలది. ఎనీహౌ మా భరత్ని జాగ్రత్తగా చూడమ్మా, ఎందుకంటే నేను వీడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. వీడి నాన్న నేను చిన్నప్పటి ఫ్రెండ్స్. వీడిని ఇంత బాగా అర్థం చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది అన్నారు. అలాగే నంకుల్ అంది చందన నవ్వుతూ. ఇంకా విషయంలోకి వద్దాం. ఈ లోపల పనమ్మాయి జ్యూస్ తెచ్చిచ్చింది. అవి తాగుతూ ఆయనేం చెప్తారా అని వెయిట్ చేస్తున్నాడు భరత్. భరత్, నాకు తెలిసిన వాళ్ళ ద్వారా మీ మామయ్య అడ్రస్ పట్టుకున్నాను. ఉలిక్కి పడింది చందన ఒక్కసారి ఆ మాటకి. కానీ వాళ్ళు ఇప్పుడు ఆ అడ్రస్లో లేరురా, ఎక్కడున్నారో తెలియదు. టెన్షన్గా వింటోంది చందన. ఆత్రంగా వింటున్నాడు భరత్. అక్కడ తెలిసినవా వాళ్ళుంటే వివరాలు ఏమన్నా ఉంటాయేమో అని కూడా అడిగాను. మీ మావయ్య మంచి జాబే చేశాడు. వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీ ఫ్యామిలీ. మీ అత్త ఆయన పెళ్ళి అయిన 15 ఏళ్లకే పోయారు. నీకు ఒక అందమైన మరదలు కూడా ఉంది. భరత్ ఆశ్చర్యంగా చూస్తూ వింటున్నాడు. కానీ ఆ అమ్మాయి ఇప్పుడు ఎక్కడుందో తెలియదు. ఆ అమ్మాయి పేరు హరిత. చందన మౌనంగా వింటోంది తన కథను తనే వినాల్సి వచ్చినందుకు మనసులో నవ్వుకుంటూ. హరిత అన్నాడు భరత్. చందన భరత్ని చూసింది. తన పేరు భరత్ నోటి నుండి వచ్చినందుకు. భరత్, హరిత ఒక్కతే అమ్మాయా మీ మావయ్యకి? భరత్ అన్నాడు. హరిత ఒక్కతే అమ్మాయా అని. అవునరా, మీ మావయ్యకి ఒక్కతే అమ్మాయి. చాలా అందమైందిట, తెలివిగలదిట, చురుకైందిట కూడా. అక్కడ అందరూ చెప్పుకుంటుంటే విన్నాను. అంకుల్, వాళ్ళకు సంబంధించిన ఫొటోస్ ఏమన్నా ఉన్నాయా అని అడిగాడు భరత్. లేవురా, ప్రయత్నించాను కానీ ఆ కాలనీలో ఎవరి దగ్గర లేవు. ఉంటే ఎలా అయినా సంపాదించాలని పట్టుదలతోనే ఉన్నాను నేను కూడా. ఆ ఇంట్లో పని చేసే ఒక అమ్మాయి ఉంది, ఆవిడని కలిస్తే ఈ విషయాలైనా చెప్పింది అన్నాడు భరత్. నేను కలిశాను కూడాను. ఆవిడ ఒక 50 ఏళ్ళు ఉంటాయి ఆవిడికి. హరిత గురించి అడిగాను. చాలా మంచి అమ్మాయి అండి. తండ్రి అంటే ఆమెకి పంచప్రాణాలు. చక్కగా బుద్ధిగా బంగారు బొమ్మలా ఉంటుంది. పద్ధతి గల పిల్ల. చదువులో ఆటలో అన్నింట్లో తనే ఫస్ట్. తండ్రి పోయాక ఏంటి మావయ్య పోయారా అన్నాడు భరత్ విచారంగా బాధగా. అవునరా భరత్, జగదీష్ ఈ మధ్యే ఒక 6 నెలల క్రితం పేగుకి సంబంధించిన వ్యాధితో ఏదో తీసుకుని పోయాడంట అని. హరిత అన్నాడు. హరిత ఎవరో దూరపు బంధువులు ఒక ఆయన వస్తే సామాన్లు అమ్మేసి అవసరమైనవి ట్రావెల్స్లో వేసి ఆయన వెంట వెళ్ళిపోయిందిట. ఓ గాడ్ అన్నాడు భరత్ చాలా బాధగా.
భరత్ మనసు చాలా బాధపడుతోందని హరితకి అర్థమైంది. హరిత ఎక్కడుందో కనుక్కుంటా, ఇంక నువ్వు బాధపడకు భరత్ అన్నాడు ఆయన. మళ్ళీ తనే మాట చెప్తూ కూడా, ఎక్కడుందని వెతుకుతాం అంకుల్ అన్నాడు భరత్ విచారంగా. నేను చూసుకుంటాగా, నువ్వేం బాధపడకు, ఇప్పటి వరకు కొనుక్కొచ్చినవి నేను నీకు చెప్దామని పిలిపించాను అన్నారు. అది కాదు అంకుల్, మాకు మా అమ్మ తరపున ఉన్న పెద్ద దిక్కు మామయ్య ఒక్కరే. ఎన్నో ఏళ్ల నుంచి వెతుకుతున్నాను, ఫలితం లేకపోయింది. అమ్మకి తన తమ్ముడు పోయాడని తెలిస్తే అసలు ఏమైపోతుందో. తమ్ముడిని తీసుకొచ్చి తన ముందర నిలబెడతానని నేను ఫోజు కొట్టాను, మాట ఇచ్చా కూడా. ఇప్పుడు అమ్మకి ఏమని సమాధానం చెప్పను? తన తమ్ముడు ఇంకా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడని చెప్తే ఇప్పుడు అమ్మ చిన్న పిల్లలా ఏడుస్తుంది. ఏమని చెప్పి ఓదార్చాలి? తన తమ్ముడిని ఎక్కడి నుంచి తీసుకొచ్చి చూపించాలి అని బాధపడ్డాడు భరత్. నిజమేరా, బ్యాడ్ లక్, కానీ దాని గురించి ఇప్పుడిప్పుడే ఎవరికి చెప్పకు అన్నారాయన. సరే అంకుల్ అని అన్నాడు విచారంగా భరత్. మీ మామయ్య ప్రతిరూపమైన హరితని తీసుకొచ్చి చూపిద్దాంలే మీ అమ్మకి, ఇంకా దాని గురించి నువ్వు అంతగా ఆలోచించకు భరత్ అన్నారాయన. భరత్ కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. కర్చీఫ్ తీసుకొని కళ్ళు తుడుచుకున్నాడు. ఎన్నడూ చూడని వాళ్ళ మీద ఇంత ప్రేమ పడటం, భరత్ మనసు ఎంత మంచిదో, ఎంత సున్నితమైందో అని ఆలోచిస్తోంది చందన. థ్యాంక్స్ బావా, నీ ప్రేమకి చాలా థ్యాంక్స్. నీ ప్రేమ మాకు దక్కినందుకు ఆ భగవంతుడికి కోటి దండాలు అని అనుకుంది మనసులో. అంకుల్, ఇక నేను వెళ్తాను అన్నాడు భరత్. అమ్మా జాగ్రత్త మీరు అని. భరత్, అన్నీ మనం అనుకున్నట్లు జరగవు, డోంట్ వర్రీ. నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావు. ఎవరికైనా ఇంతకన్నా ఎవరు ఇంకేం చేయగలరు చెప్పు? వెళ్ళిరా ఆఫీస్కి, అంతేకాని నువ్వు దాని గురించి ఇంకా ఆలోచించకు అన్నారాయన. అలాగే అంకుల్ అన్నాడు భరత్. ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో ముందరా అన్నారు. ఓకే అంకుల్, మళ్ళీ కలుస్తాను అని విచారంగా దిగులుగా బయటికి వచ్చాడు భరత్. అమ్మా జాగ్రత్త భరత్ అన్నారాయన. తలుపి ముందరికి వెళ్ళింది చందన. చందన భరత్ మూడు పాడైందని గమనించింది. ప్లీజ్ టేక్ కేర్ అని అన్నారు ఆయన కూడా వెనక నుంచి. మళ్ళీ అలాగే అంకుల్ అంది మళ్ళీ వెనక్కి తిరిగి. భరత్ డల్ అవ్వడం గమనించింది చందన. నిజంగానే చాలా డల్ అయిపోయినాడు అతను సార్ అంది. ఆలోచిస్తూ ముందరికి చూశాడు చందనని. ఆ అమ్మాయి కనిపిస్తుంది లేండి సార్, డోంట్ వర్రీ అంది. తలూపి అక్కడి నుంచి బయలుదేరి బయటికి వచ్చేసారు ఇద్దరు. చందన, నిన్ను ఆ వచ్చే జంక్షన్లో దించుతాను, ఆఫీస్కో ఇంటికో నీ ఇష్టం. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళు, నేను కాసేపు ఆగి వస్తాను అన్నాడు. ఎక్కడికి సార్ అంది చందన. తెలియదు చందన, కాసేపు ఆగి వస్తాను అన్నాడు. నేను వస్తాను సార్ అంది. వద్దు చందన, లీవ్ మీ అలోన్ అన్నాడు. సార్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, నేను మిమ్మల్ని ఈ మూడ్లో ఒంటరిగా వదలలేను. మీరు ఎక్కడికి వెళ్తే నేను కూడా అక్కడికి వస్తాను, మిమ్మల్ని మాత్రం డిస్టర్బ్ చేయను అంది. చందనని చూశాడు. ప్లీజ్ సార్ అంది. మొండి బాస్కి మొండి సెక్రటరీ అన్నాడు. నవ్వింది తలొంచుకొని. ఇద్దరూ అలా వెళ్లారు. కాసేపు ఎవరు మాట్లాడుకోలేదు. సార్ లంచ్ చేద్దామా అంది. నో చందు అన్నాడు. తను మౌనంగానే ఉండిపోయింది. బీచ్ రోడ్లోకి వచ్చింది కారు. అక్కడ కారు ఆపాడు. టైం 4:30 అయింది. చందు, నువ్వేదన్నా తినిరా, నేను ఇక్కడే కూర్చుంటాను అని తన రిప్లై కోసం కూడా ఎదురు చూడకుండా ముందరికి వెళ్ళిపోయాడు భరత్. చందన అతన్నే చూస్తూ నిలబడింది కాసేపు. భరత్ని వెనక నుంచి చూస్తూ తను కాస్త దూరంలోనే కూర్చుంది. అలా భరత్ సముద్రాన్ని, చందన భరత్ని చూస్తూ కూర్చున్నారు. భరత్ మనసు చాలా అల్లకల్లోలంగా ఉంది. అనేక ఆలోచనలు అతని మనసులో తిరుగుతున్నాయి. కానీ చందన మాత్రం భరత్నే చూస్తూ కూర్చుంది. ఎంత అందమైన వాడు, మంచివాడు, సున్నిత హృదయుడు. ప్రతి వారి బాధను తన బాధ అనుకుంటాడు. హరితను చూడాలని ఉందా? తప్పక చూస్తావు భరత్, హరిత నీదే.
నీదే అని అనుకుంది మనసులో ఆమె దృఢంగా. టైం చూసింది, 7 అవుతోంది. చీకటి పడింది. చాలా చల్లటి గాలి వీస్తోంది. మబ్బు వేసి ఉంది. వాన వచ్చేట్లుంది. అయినా కూడా ఏమీ తినలేదు, ఏమీ తాగలేదు. అలానే ఆ సముద్రానికేసి చూస్తున్నాడు. అప్పుడు మొదలైనయి సన్నటి వాన చినుకులు. భరత్ అప్పుడు లేచి నెమ్మదిగా చూశాడు. వెనక్కి చూసిన భరత్‌కి ఆశ్చర్యపోయి అలాగే ఉండిపోయాడు. చందన కూడా తన వెనకాలే కూర్చుని ఉన్నది. నెమ్మదిగా లేస్తోంది పైకి. "ఏయ్! నువ్విక్కడున్నావేంటి?" అనన్నాడు. "అదేంటి సార్? మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్తాను చెప్పండి." "ఎక్కడికి వెళ్ళనని అన్నాను కదా!" అన్నాడు. "ఛీ! నా మైండ్ ఏదో నేను బాగోలేక ఇక్కడ ఉన్నాను. మీ మైండ్ బానే ఉంది సార్. మీ మనసే బాగోలేదు" అని అన్నది. నవ్వాడు. "ఏదన్నా తిన్నావా?" అన్నాడు. "లేదు సార్." "అదేంటి తినమన్నాగా" అన్నాడు. "నా పక్కనున్న మనిషిని వదిలి తినడం నాకు చేత కాదండి" అంది. "సరేలే, తిక్క తిక్క బాస్‌కి తిక్క సెక్రటరీవి బానే దొరికావు" అన్నాడు. "తెగినాయా సార్ ఆలోచనలు" అంది. నవ్వాడు. కారు దగ్గరికి వస్తుంటే అక్కడ స్పోర్ట్స్ బైక్ పార్క్ చేసి ఉంది. చందు దాన్ని అపురూపంగా చూస్తూ ఎంత బాగుందో ఈ బైక్ అంది. "ఏంటి నీకు బైక్స్ ఇష్టమా?" అన్నాడు. నవ్వి వచ్చి కారులో కూర్చుంది. ఇంటికొచ్చారు. కారు దిగుతుంటే చందు థ్యాంక్స్ అన్నాడు. "వై బాస్" అంది. "నాకు కంపెనీ ఇచ్చినందుకు" అన్నాడు. "నేనెక్కడిచ్చాను సార్, ఆ సముద్రుడే మీతో చాలాసేపు గడిపాడు" అంది చందన అతన్ని నవ్విద్దామని. భరత్ నవ్వేశాడు. "సారీ, ఈసారి ఈ సెక్రటరీతో గడుపుతాలే" అన్నాడు. నవ్వింది చందన సిగ్గుగా. ఇద్దరూ ఎవరి పనిలో వాళ్ళు పడిపోయారు. చందు అనుకుంది, "సారీ బావా, హరితని తప్పకుండా మీకిచ్చేస్తానులే" అని నవ్వుకుంటూ పడుకుంది చందన. ఇదండి ఇప్పటి వరకు జరిగింది. ఆ తర్వాత ఏమైంది కథలో అనేది మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అప్పటి వరకు మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.